హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో 29th డిసెంబర్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటమే చూసాం. మోర్ దెన్ 120 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 39 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 12 స్టాక్స్ మాత్రం డిక్లైన్లో ఉన్నాయి. సో అడ్వాన్స్లో ఉన్న స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. 5.25% ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, తర్వాత కోల్ ఇండియా 4.2%, తర్వాత M&M, హీరో మోటార్ కాప్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డి, బీపీసీఎల్, కాన్కర్, పవర్ గ్రిడ్, నెస్లే ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, సిప్లా, ఐటీసీ, తర్వాత భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, దివి స్లాబ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్జీసీ, బ్రిటానియా అండ్ యూపీఎల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో 1.18% మైనస్ లో క్లోజ్ అయింది అదానీ ఎంటర్ప్రైజెస్. దాని తర్వాత లెస్ దెన్ 1% మిగిలిన స్టాక్స్ అన్ని కూడా ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్, ఎల్టీఐఎం, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, మారుతి, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా లెస్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. దాదాపుగా 0.47% పాజిటివ్ గా క్లోజ్ అయింది. 48,508 దగ్గర క్లోజ్ అయింది. సో 12 స్టాక్స్ లో 11 అడ్వాన్స్ ఉంటే ఓన్లీ 1 స్టాక్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ కూడా పెద్ద నెగిటివ్ కాదు, ఇది 0.17% మైనస్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. టాప్ లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాని తర్వాత ఏయూ. ఇవి రెండు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోర్ దెన్ 4% పెరిగింది. ఏయూ బ్యాంక్ 1.8%, కోటక్, ఫెడరల్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్. ఇప్పుడు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. మనం నిన్న వీడియోలో అనుకున్నాం 21,800 మనకి రెసిస్టెన్స్ పాయింట్ అని. సో 21,800 ని టెస్ట్ చేసింది, ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది. 21,778 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 22,000 ఉంటుంది. సో 22,000 మనం టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకోవడానికి లేదు, అది బిగ్ రౌండ్ ఫిగర్. సో జనరల్ గా రౌండ్ ఫిగర్స్ దగ్గర 21,000, 22,000, 23,000 ఇట్లా రౌండ్ ఫిగర్స్ దగ్గర కొంత కాల్ రైటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. మనం టెక్నికల్ గా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఇలాంటివి చూసినప్పుడు 22,240 దగ్గర ఉంది నెక్స్ట్ హై రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు టెక్నికల్ గా మనం సపోర్ట్ లెవెల్స్ చూసుకుందాం. డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు. ఫస్ట్ సపోర్ట్ 21,580, దాని తర్వాత 21,435. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్లో పెద్దగా మార్పు లేదు. 21,045 మన కీ లెవెల్. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు టిల్ 22,240. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ మూమెంటమే చూసాము. క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న 48,500 దగ్గరనే క్లోజ్ అయింది. 48,508 క్లోజింగ్ ప్రైస్. మనకి 48,500 కొంత రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఇంట్రాడేలో రెసిస్టెన్స్ పాయింట్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి అక్కడే క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఏంటంటే ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఈ రోజు ఫామ్ అయింది. సో ఇది హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 48,775 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే 49,069. ఇవి రెండు మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్. సో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కదా అని అక్కడ మనం షార్టింగ్ కోసం వెళ్ళొద్దు. మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. డౌన్ సైడ్ కి వస్తేనే మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 48,100 దగ్గర టెక్నికల్ గా మనకి సపోర్ట్ ఉన్న లెవెల్. ఆ లెవెల్ కి వస్తే మనం లాంగ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ 48,100 ని బ్రేక్ చేస్తే మాత్రం 47,875 వన్ మోర్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్, మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా యూజ్ అవుతాయి. 47,150 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మన ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు చేయాలంటే 49,060 వస్తే అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ మనం చేసుకోవచ్చు మన లాంగ్స్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్. ఈ రోజు రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం. ఈ రోజు రోల్ ఓవర్ ఫిగర్స్ చూస్తే ఏయూ బ్యాంక్ టాప్ లో ఉంది. 96.8% రోల్ ఓవర్ జరిగింది. సో తర్వాత కాల్గేట్ పామాలివ్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పాలీక్యాప్, క్యుమెన్స్ ఇండియా, కోరమండల్, మనప్పురం, ఎస్బీఐ కార్డ్, బాటా ఇండియా, ఎల్టీటీఎస్, సెయిల్, టాటా కెమికల్స్, నవీన్ ఫ్లోరిన్,
ఏబిఎఫ్ఆర్ఎల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, క్రాంప్టన్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ జరిగిన స్టాక్స్. సో ఇందులో నుంచి మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసిన స్టాక్స్ చాలా వరకు ఇందులో ఉన్నాయి. ఇందులో మనం ఇంతకుముందు డిస్కస్ చెయ్యని స్టాక్ చూస్తే కోరమండల్ ఒకటి డిస్కస్ చేయలేదు. ఈ కోరమండల్ కి టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. దీంతో పాటుగా ఈ రోజు హైయెస్ట్ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. అందులో నుంచి కూడా ఒక స్టాక్ తీసుకుందాం. రోల్ ఓవర్స్ లో నుంచి కోరమండల్, తర్వాత వాల్యూమ్ షాకర్స్ లో నుంచి ఇంకొక స్టాక్ తీసుకుందాం. సో వాల్యూమ్స్ బాగా ట్రేడ్ అయిన స్టాక్స్ లో చూస్తే డాక్టర్ రెడ్డి టాప్ లో ఉంది. ఎందుకంటే యావరేజ్ 5-day వాల్యూమ్ తో కంపేర్ చేస్తే 228% హయ్యర్ వాల్యూమ్ తో ట్రేడ్ అయింది ఈ రోజు. దాని తర్వాత పవర్ గ్రిడ్, బీపీసీఎల్, హీరో మోటార్ కార్ప్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూడి, ఐటీసీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూస్తాయి. ఇందులో మనం డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ టెక్నికల్ చార్ట్. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం, నిన్న కూడా పాజిటివ్ గానే ఉంది. అంతకు ముందు రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, డోజీని బ్రేక్ చేసింది, మూమెంటం స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి 6000 ఆర్ 6020 లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉంది. అది ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు 5858 దగ్గర క్లోజ్ అయింది, 5858 దగ్గర క్లోజ్ అయింది. ఇది చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం. సో లోయర్ లెవెల్లో ఈ లెవెల్స్ దగ్గర టెక్నికల్ గా మంచి సపోర్ట్ తీసుకోవచ్చు ఇంట్రాడేలో. అరౌండ్ 5760 ఆర్ 5770 లెవెల్స్ అనుకోవచ్చు. ఆ లెవెల్కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రానికి. అయితే స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద ఉండాలి. మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 5610. సో దానికన్నా కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్స్ చాలా స్ట్రాంగ్ లెవెల్స్. ఇక్కడే మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా వస్తుంది. 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటే మనకి 5568, 568 ఈ లెవెల్స్ అన్ని కూడా మనకి టెక్నికల్ గా మంచి స్ట్రాంగ్ లెవెల్స్. సో ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు, అదర్వైజ్ స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఫార్మా సెక్టర్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపిస్తుంది, సెక్టోరియల్ గా సపోర్ట్ చేస్తుంది అండ్ స్టాక్ బుల్లిష్ ఉంది. ఈ స్టాక్ లో మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది డాక్టర్ రెడ్డి. ఇంకొక స్టాక్ మనం కోరమండల్ అనుకున్నాం. కోరమండల్ కూడా టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఈ కోరమండల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ కి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే 3 days డీసెంట్ ర్యాలీ తర్వాత ఒక కన్సాలిడేషన్ అవుతుంది. సో ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ డోజీని అప్ సైడ్ బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 1210 ఆర్ 12 దగ్గర మాత్రం మనకి మంచి సపోర్ట్, 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దీనికి దగ్గరే ఉంటుంది. అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఈ జోన్ ఏదైతే ఉందో 1200 నుంచి 1210 ఆర్ 215 ఈ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. మనం టెక్నికల్ గా ఓన్లీ దీంట్లో వీక్నెస్ రావాలి అంటే ఈ లోని బ్రేక్ చేయాలి. సో 1175 ని బ్రేక్ చేస్తేనే మళ్ళీ మనకి డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ అదర్వైజ్ మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది, అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఏదైనా చిన్న డిప్ ఇచ్చినా లేదా దీన్ని బ్రేక్అవుట్ చేసినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బ్రేక్అవుట్ చేస్తే బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా తీసుకోవాలి. బ్రేక్అవుట్ ట్రేడ్ కి స్టాప్ లాస్ బ్రేక్అవుట్ క్యాండిల్ కన్నా లోని మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో పుల్ బ్యాక్ లో బై చేస్తే మాత్రం 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మన స్టాప్ లాస్ లాగా ఉంటుంది. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 1300 నుంచి 1330 వరకు అప్ సైడ్ లో అది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కోరమండల్ ఇంటర్నేషనల్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.